మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడాన్ని వామపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్కౌంటర్లు చేసి డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఖననం చేయడం దారుణమని అన్నారు. డెడ్ బాడీ ఇవ్వాలని గత వారం నుండి కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. శవాలపై కూడా దమనకాండ సృష్టిస్తారా అని ప్రశ్నించారు. అంటే నిన్నటికి కేశవరావు గారి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ ఎన్కౌంటర్ జరిగిన వారం రోజులు కూడా డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆయనతో పాటు మరొక 6 డెడ్ బాడీస్ టోటల్ 7 మృతదేహాలని హ్యాండ్ ఓవర్ చేయకుండా పోలీసులు కుంటి సాగులు చెబుతూ, ప్రభుత్వం కుంటి సాగులు చెబుతూ, వీళ్ళు నా ప్రాంతానికి తీసుకెళ్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్తూ, ఆ విధంగా వాళ్ళని అమానవీయంగా ఇన్హ్యూమన్ వేలో వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళని చూపెట్టకుండా వాళ్ళని నిన్న దహనం చేశారని నిన్ను పిలిచేటప్పటికి దహన వార్తలు తెలవదు, ఇప్పుడు దహనం చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఏ దేశంలోనూ ఏ చరిత్రలోనూ ఇటువంటి అమానవీయమైనటువంటి అధర్మంతో కూడినటువంటి మావోయిస్టులను అక్రమంగా కాల్చి చంపేసి, చిత్రించులకు గురికేసి చంపేసి, శవాల ముందు కేంద్ర బలగాలు నృత్యం చేస్తున్నాయి. వాళ్ళని చంపారు కాబట్టి అని చెప్పి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి అట్లాగే హోంశాఖ మంత్రి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆదివాసులను చంపి, మహిళలను కూడా చంపి, శవాల ముందు నృత్యం చేసేటటువంటి పాలన అనేటటువంటిది ఏ పాలన? డెడ్ లైన్లు పెడుతున్నారు. 2026 జనవరి మార్చి నాటికి మావోయిస్టులంతా కూడా చంపేస్తామని చెప్పి హోంశాఖ మంత్రి ప్రకటిస్తున్నారు. అలా మీరు హత్యలు చేస్తామని చెప్పలేదు. రాజ్యము ప్రవర్తిస్తున్న పద్ధతి ఏదో ఇస్తుందో ఇది ఇలాగే ప్రవర్తిస్తే అది అక్కడ ఆగదు. ఎందుకంటే ఒకసారి మనిషిని తినడానికి పులి అలవాటు పడితే పులి రక్తాన్ని మనిషి రక్తాన్ని చూస్తానికి అది ఆగదు. అందుకని హిందూ స్వరాజ్లో కూడా గాంధీ గారు ఆ హిందూ స్వరాజ్లో డైలాగ్ ఉంది. అయితే ఎవరో చెప్పారా అంటే అది ఎడిటర్ ఒక రీడర్కు సంభాషణ హిందూ స్వరాజ్. దాంట్లో ఒక సంభాషణ ఏంటంటే, ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మారి వాళ్ళు మనల్ని బాగా పరిపాలిస్తాము అని ఒకవేళ వాళ్ళు మన వాగ్దానం చేస్తే మీరు స్వాతంత్ర్యోద్యమం ఆగిపోతుందా అంటే, గాంధీ గారు పులి తన స్వభావాన్ని మార్చుకుంటుందని మీరు మనం ఒప్పిస్తే నేను దాన్ని ఒప్పుకుంటాను. అంటే ఇది పులి స్వభావం మీద ఎందుందో అది మారడం చాలా కష్టం. దానికి అందుకనే రాజ్యాంగము, రాజ్యాంగబద్ధము, చట్టబద్ధం ఇవన్నీ పెట్టించి దాన్ని కంట్రోల్ జరిగాయి. ఎన్నో ఘర్షణలు జరిగినాయి, ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా నా దృష్టిలో ఉన్నంత వరకైతే శవాలని దగ్గర పెట్టుకొని శవాలను కూడా ఇవ్వకుండా, కనీస బంధువులకు కూడా కుటుంబానికి కూడా ఇవ్వకుండా సంఘటనలు బహుశా నాకైతే ఇక్కడే కనబడింది. దానికి ఇంకొక విషయం ఏంటంటే, ఒకరు చనిపోతే ఇంకొకరు పండుగ చేసుకోవడం, గర్వకారణం అని చెప్పడం, ఈ ఘన విజయం అని చెప్పడం, అది కూడా చరిత్రలో పోషకాలు. ఒక్క ఏదో శివాజీ కొడుకు సంపాదన చెప్పినప్పుడు ఆయన తరం తీసుకొని కర్రకు పెట్టి ఏదో పండుగ చేసుకోవడం పీశ్వాళ్ళు అని అటువంటి తప్పించి ఇంకెక్కడ కూడా అటువంటి సంఘటనలు మనకు సాధారణంగా కనబడదు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్లో సుమలత అనే వివాహిత